కాంగ్రెస్ అంటేనే కరెంటు, కరెంట్ అంటేనే కాంగ్రెస్. ఈ తెలంగాణలో, ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైతుల గురించి కాంగ్రెస్ ఉచిత పథకాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. అటువంటి కాంగ్రెస్ పార్టీని ఈరోజు ప్రజలు ఆశీర్వదించి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క నాయకత్వంలో వాళ్ళు చేసిన తప్పుల్ని సరిదిద్దడమే కాకుండా రాబోయే కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నో సంస్కరణలు తీసుకొస్తున్నాం. మామూలుగానైతే మిగులు బడ్జెట్ తోటి రాష్ట్రాన్ని అప్పచెప్తే బ్రహ్మాండంగా పనిచేయాల్సింది ఆలోచన చేయకుండా ఎన్నో తప్పు నిర్ణయాలు తీసుకొని రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిండు. మీ మంచి పనులు చేస్తుంటే మా ప్రభుత్వం మరి వాళ్ళ ఫ్రస్ట్రేషన్ తోటి 15 నెలల నుంచి ముఖ్యమంత్రి గారు పదే మా మంత్రులు ఇటుపక్క నుంచి అధ్యక్ష మీరు చూస్తుండ్రు ఎంత మంచిగా సమాధానం ఓపికతోటి ఎంత మంచి సమాధానం చెప్తున్నారు. ప్రతి విషయంలో కూడా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఏ విషయాన్ని దాచిపెట్టలే. ఫైనాన్స్ విషయంలో కానీ, కరెంటు విషయంలో కానీ, ఏ విషయంలోనూ వైట్ పేపర్ పెడుతున్నారు ముఖ్యమంత్రి గారు. ప్రజలకు తెలపాల్సిన బాధ్యత మా మీద ఉంది. కానీ ఈరోజు కూడా వాళ్ళు మాట్లాడిన పద్ధతి, మమ్మల్ని విమర్శించే పద్ధతి, అంటే అవసరం ఉన్నా లేకున్నా బైకాట్ చేసే పద్ధతి చూసినాగా ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా గౌరవించకుండా మీరంటే ప్రతిపక్షం లేకుండా చేసి మేము ఆ పని చేస్తాలో మిమ్మల్ని వదిలిపెట్టిపోతారు వాళ్ళు. ఎందుకంటే మీ నాయకుడు లేడు. మీకు ప్రజా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకొద్దామంటే అది రావట్లేదు. అది మీ తప్పు, మా తప్పు కాదు, అది ప్రజల తప్పు కాదు. బాగా అనిపిస్తుంది అధ్యక్ష.